అభివృద్ధి చాలా అవసరమైందండి. ఈ రాష్ట్రంలో 2019 వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అనేది దేవుడిరుగు, అభివృద్ధి అనేది శూన్యమండి. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ఈ రోజు వరకు సమాధానం లేదు. అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని జాబ్లెస్ క్యాలెండర్ చేశాడు. మాలాంటి యువకులు ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్, 10th, డిగ్రీ, డిప్లొమా ఆయా రంగాల నుంచి లక్షల మంది విద్యార్థులు రిలీవ్ అవుతుంటే రోడ్ల మీద బేవర్స్గా తిరగాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి డిప్లొమా చేసే వాళ్ళందరూ 5,000 రూపాయలు వాలంటరీ అంటున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్క సామాన్యుడి డేటాని సేకరించి ఏవో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అమ్మేశారని కూడా చాలా వరకు ప్రచారం జరిగింది. ఇంకొకటి, సొంత బాబాయిని కాపాడలేని వ్యక్తి ఈ ప్రజలను ఏం కాపాడుతారు అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన సత్యం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి, జగన్ గారికి గాయం తగిలిందంటే ఆయన చుట్టూ ఉన్నది ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ. ఆయన సెక్యూరిటీలను ఆయన కాపాడుకోలేనప్పుడు ఈ 5 కోట్ల మంది జనాభా ప్రజలను ఈయన ఏం కాపాడుతాడు? ఈ రోజు ఒక ల్యాండ్ ఇష్యూ ఎలా ఉందంటే ఆయన కంట్రోల్లో ఉందండి. సో ఇలా చెప్పుకుంటే ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి, ఏది చెప్పుకుంటే చాలా ఎక్కువే ఉంటుంది. కానీ భీమిలి నియోజకవర్గానికి వచ్చేసరికి 3,50,000 మంది ఓటర్లు ఉన్నటువంటి స్టేట్లో ఎక్కువగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. ఇక్కడ మెగా అభిమానులు, ఇది పిఆర్పి సీట్ అండి, అవంతి శ్రీనివాసరావు గారు గెలుచుకున్న సీటు. అలాగే గంటా శ్రీనివాసరావు గారు 2014 విజయం పొందిన సీటు. ఇప్పుడు జన సైనికులు ఇక్కడ సుమారుగా 70,000 ఓటర్లు ఉన్నారండి. ఈ నియోజకవర్గంలో 70,000 ఓటింగ్ ఉందండి జనసేన పార్టీ. సో ఉమ్మడిగా జనసేన టీడీపీ పొత్తులో భారీ మెజారిటీ అనేది గంటా శ్రీనివాసరావు గారికి వరిస్తుంది. కూటమి అభ్యర్థిని ఆంధ్రప్రదేశ్లో కూటమిని ఖచ్చితంగా గెలిపిస్తాము. రానున్న రోజుల్లో 2024లో ఏప్రిల్, మేలో ఎలక్షన్స్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికే ప్రతి ఒక్క సామాన్యుడు కంకణం కట్టుకున్నాడని మాత్రం మీకు తెలియజేస్తున్నామండి. సార్, ఎంపీ భరత్ గారి విషయంలో ఎలా ఉండబోతుంది సార్? ఎంపీ భరత్ గారు లాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే ఈ ఉత్తరాంధ్ర సమస్యలను నిలదీయడానికి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా నిలదీస్తారండి. ఎందుకంటే ఒక యువకుడు ఎడ్యుకేషన్ రంగాల్లో కానీ మిగతా సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే మేము చూస్తున్నామండి, ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకుండానే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. సున్నితమైన వ్యక్తి అండి. ఏ ఒక్క సందర్భంలో కూడా ఎవరిని విమర్శించే వ్యక్తి అయితే కాదు, వీలైతే నలుగురికి సేవ చేయాలని మన సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తే తప్ప స్వార్థానికి కానీ ఏదో దోచుకోవాలా కానీ ఇటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆయన మీద ఎవరు కూడా నెపం చేపట్టలేరు. సో అలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి కొంతైనా జరుగుద్దని మేము విశ్వసిస్తున్నామండి ఒక జనసేన పార్టీ తరఫున. ఇక్కడ బలంగా ఉందా సార్? డెఫినెట్గా గెలుపు అనేది స్టేట్ వైడ్ కూడా అలాగే ఉంటుందా? ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గమే కాదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారండి. పథకాలు అనేది ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది అంటారా రూరల్ ఏరియా? పథకాలు అనేవి చాలా శూన్యం సార్. ఎగ్జాంపుల్ చెప్తానండి, పెన్షన్ తీసుకునివ్వండి, అమ్మఒడి తీసుకునివ్వండి, వాహన మిత్ర తీసుకునివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మోసం ఉందండి. ఖచ్చితంగా 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి 2,250, 2,500, 2,750, ఇప్పుడు 3,000 ఇలా ప్రతి ఏటా పెంచుకుంటూ వచ్చాడు. ఏదైతే షార్ట్ వచ్చింది, ఈ షార్ట్ ఫాల్లో పేమెంట్ ఎటా వెళ్ళిందండి? గవర్నమెంట్కి ఏమన్నారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, ఇకపోతే మద్యం నిషేధిస్తానన్నారు. రూరల్ ఏరియాస్కి అర్బన్కి సిటీస్కి తేడా ఉందంటారా? ఖచ్చితంగా అండి. రాజకీయం అంటేనే రూరల్లో డిపెండ్ అయి ఉంటుందండి. రూరల్ ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందని అంటున్నారు కదా? లేదు సార్, లేదు. చెప్పగలుగుతున్నారు మీరు? ఎందుకంటే స్థానికుల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థినికే గెలిపించడానికే సాయశక్తులుగా ప్రయత్నిస్తున్నారండి. గ్రామీణ మహిళలు ఎందుకు కూటమిని గెలిపించుకుంటున్నారంటే ఏ రకమైన వలసలు పోయారు సార్. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువగా ఉంటాయండి. సామాన్యుడికి ఏ ఒక్క రకమైనటువంటి ఉపాధి కల్పించిన సందర్భం అయితే లేదు సార్, ఇది పక్కాగా. అందుకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఖచ్చితంగా కూటమి అభ్యర్థితో గెలిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది ఇప్పుడు? ఆయన చెప్తా ఉన్నాడు, చాలా అనుకూలంగా చెప్పాడు, మంచి స్పీకర్ ఆయన. చాలా స్పీడ్, నాకు పని ఉందండి. పని ఉంటే మాట్లాడడానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గెలవాలని అనుకుంటున్నారా లేదా ప్రజలు? చాలా, అది నేను అంటాను. ఎందుకనంటే రాష్ట్రం అన్యాయం అయిపోయింది, గంజాయి అయిపోయింది, డ్రగ్స్ అయిపోయింది. మొన్న కూడా 50,000 కేజీల కంటైనర్ విశాఖపట్నం వచ్చింది, విన్నావా? విన్నాను.
మరి ఏం చేస్తాం రాజకీయం అలా చేస్తాండ దారుణంగా దౌర్జన్యం. అర్హత ఉందా జగన్కి సీఎంగా చేయడానికి అర్హత? లేదు, జనాలందరూ జగనే వస్తాడు ఏదీ లేదు. మార్పు అంతా జనాలకి తెలుసు, ఎవరికి ఏం చేయాలనేది జనాలకు బాగా తెలుసుకొచ్చింది. బుద్ధి బాగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. లోనకి ఏక లేకుంటే 0, 175కి 175 చంద్రబాబు ఖాయం. 175 రావులే కానీ ఇంకో మాట చెప్పు. ఖాయం వాస్తవం ఏం లేదు, 0. మరి ఈ పథకాలు తీసుకుంటున్న ఆడవాళ్ళు ఏమైనా ఓట్లు వేశారా? ఏం లేదు సార్, జనాలకి బాగా ప్రసాదం విసిరినట్టు, తిరుపతికి విసిరినట్టు అలా విసిరుతాను, కానీ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం పథకం ఇస్తున్నాడండి? నేను అన్నమాట కాదు, ఆ జనాలు అంటున్నారు రూరల్ ఏరియాస్లో అమ్మ ఒడి ఇచ్చాడు, ఆటో వాడికి ఇచ్చాడు, రకరకాల కార్యక్రమాలు చేశాడు. మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఇన్ని సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడని వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి సీఎం కూడా అదే చెబుతున్నాడు, నేను వస్తే పథకాలు ఆగిపోతాయి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను సామాన్య ఆటో డ్రైవర్నండి. ఆటో డ్రైవర్కి పాదయాత్రలో 10,000 ఇస్తానన్నాడండి. ఓకేనండి, ఇస్తున్నారండి. కానీ ప్రతి ఒక్క ఆటో డ్రైవరు రోజుకి 5 లీటర్ల డీజిల్ కొడతాడండి. పక్క రాష్ట్రంలో తెలంగాణలో 89 రూపాయలు ఉన్నదండి డీజిల్ రేటు. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి 100 రూపాయలు అయ్యిందండి. అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఎంత అండి? 5 రూపాయలండి. 5 రూపాయలు అయితే రోజుకి ఎన్ని లీటర్? 5 లీటర్ కొట్ట సామాన్య ఆటో వాడండి. రోజుకి 25 రూపాయలు. నెల మొత్తం మీద ఎంత అవుతుందండి? ఈ లెక్కలన్నీ నాకు ఎందుకు, నా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా? నాకు నెల వచ్చేసరికి కుడి చేతి ఎత్తాను, ఎడం చేతి తీసుకోండి, ఎవరికైనా డబ్బులు పడుతున్నాయి. ప్రతి గ్రామంలో జన ఇల్లులు మ్యాక్సిమం 100 ఇల్లు ఉంటాయండి ప్రతి చిన్న గ్రామంలోనూ. ఆ గ్రామంలో పక్కింటోడికి ఒకరికి ఇస్తే ఇద్దరు దగ్గర దొబ్బుతున్నాడండి డబ్బులు. ఆ విషయం నీకు తెలుసు, నువ్వు టీడీపీ వాడు కాబట్టి నీకు నచ్చట్లా. ఓట్లు తీసుకున్నాడు కాదండి, ఓట్లు తీసుకున్నాడు, పథకాలు తీసుకున్న ఓట్లు వేస్తారుగా. ఎందుకు వేస్తారండి? ప్రతి ఇంట్లో మొబైల్ ఉన్నదండి, ప్రతి ఇంట్లో స్టూడెంట్ ఉన్నారండి. వాడు ఏ పథకం ఇస్తున్నాడు, జనాల దగ్గర ఎంత తీసుకుంటాడు అంటే ప్రతి ఒక్కరికి డైవర్ట్ అయిపోయింది అది. అతను ఎన్ని అబద్ధాలు చెప్పినప్పుడు గతంలో ఒకసారి ఛాన్స్ అన్నాడండి. ఎంతమంది ఎన్ని పథకాలు ఇచ్చినా సరే ఆయన విశ్వరూపం జనాలు తెలిసిపోయింది. ఇంకా ఆయన ఇన్ని అబద్ధాలు చెప్పడానికి కూడా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆయన ఇంటికి పంపించడము, జాగ్రత్తగా ఇంటికి మాత్రం పంపించడం రెడీగా ఉన్నారు నేను ప్రజలు అయితే. గతంలో ఇసుక సిమెంట్, ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ ఏం పెరగలేదా చంద్రబాబు నాయుడు అప్పుడు బిల్లులు? అప్పుడు విడతల వరకు జరిగిందండి. ఒక డీజిల్ రేటు మీద అయితే 10 రూపాయలు పెరిగేదండి. ఈనేటండి గ్యాస్ మీద, అప్పుడు గ్యాస్ చంద్రబాబు నాయుడు అనేటప్పుడు 600కి వచ్చేదండి. తన అకౌంట్లో కూడా డబ్బులు పడివ్వండి. ఇంకా ఇప్పుడేటండి 1200 అండి గ్యాస్. 1200 పడుతుంది గ్యాస్. అన్నం తినేవాడు ఎవడైతే జగన్ కోటేయడండి. గంటా శ్రీనివాసరావు అయితే గెలుస్తారండి ఇక్కడ. ఎంపీ అయితే భర్త అండి, మొన్న తక్కువలో ఓడిపోయిన, ఈసారి ఎంపీ కూడా ఆయనే గెలుస్తున్నారండి. భర్త గారు గెలుస్తారు. ఎందుకంటే ఇది మా నియోజకవర్గం కాదు సార్, పక్క నియోజకవర్గం అది నెల్లిమర్ల. ఇక్కడ సర్వేలో చేస్తుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ అడిగినా 10 మంది కూర్చున్నా, 10 మంది ఇలా టీల షాప్ దగ్గర, రెస్టారెంట్ల దగ్గర కూర్చున్న దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చంద్రబాబు నాయుడు కోసమే చేస్తున్నారండి. డిస్కషన్ అయితే ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడుతుంది. ఊరు గ్రామం ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఎవరికి ఊహించినది. అసలు నిజంగా ఇలా చేస్తాడని ఎవరు ఊహించారంటే, ఏది నిజం చెప్పడు, ఏది అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఒక్కటన్నా నిజం అయిందా అంటే 3 రాజధానులు అన్నాడు, పోలవరం కట్టలేదు, గ్యాస్ పెరిగింది, కరెంటు పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. ఇవన్నీ పెరుగుతుంటే జనాలకు అర్థం కావట్లేదు బ్రదర్. అందుకే కదండి ఆయన్ని సైక్ అన్నారు. సైక్ ఏం దేనికి అన్నారండి? ఎవరి మాట వినరు. ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ, మినిస్టర్లు అందరూ సీనియర్ నాయకులు అండి. వాళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి పదవులు అనిపించారు. వాళ్ళకి పరిపాలన ఎలా చేయాలో కూడా తెలుసు. వాళ్ళ మాట వినట్లేదు. ఇక్కడ ఏంటంటే అతనికి అహంకారం నెత్తికెక్కిపోయింది అనమాట. పిచ్చి పరాకాష్ట కూడా ముదిరిపోయింది. ఎందుకంటే 151 మంది సీట్లు ఉన్నాయి. ఎవడైనా ఎదిరిస్తే అన్ని పక్కకి వెళ్ళిపోమంటున్నాడు. అలాంటి ఒక 20-30 పోయినా నా నష్టం లేదు, నేనే సీఎం అని కదా, నేనే రాజ్యాధికారి, నేనేం చెప్తే అదే ప్రజలు వినాలనే ఆలోచనతో పిచ్చి పనులు చేస్తున్నాడు. ఎందుకంటే రాజధాని ఎవరండి అడిగారు? అప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడు. అసెంబ్లీలో ఈయన తీర్మానం చేయలేదా? అమరావతి రాజధాని ఇచ్చేటప్పుడు ఈ 30,000 ఎకరాలు చాలదు, 50,000 ఎకరాలు కావాలని ఆయన అనలేదా? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఏంటి? అప్పుడు అదే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, అప్పుడు చెప్పిన మాట ఏమి ఇప్పుడు చెప్పలేదు. రాజధాని మనం అడిగాము, రాజధాని చెప్పండి, సరే అడగలేదు, మనం అడిగామంటున్నాడు. తెచ్చాడా? తేలేదు. ఆ ప్యాలెస్లు కట్టుకున్నాడు శుభ్రంగా. ఏంటి వైజాగ్లో గంజాయి వచ్చింది, 50,000 కేజీలు గంజాయి సార్. అభివృద్ధి మాత్రం జరిగిందండి రాష్ట్రంలో. మాత్రం అభివృద్ధి ఏంటంటే గంజాయి. ప్రతి వీధిలోనూ, ప్రతి సందులో కూడా గంజాయి ఉంది. ప్రతి స్టూడెంట్స్ కూడా గంజాయి అమ్ముతున్నాడు. ఈరోజు డిగ్రీలు చేసుకొని, పట్టాలు పిహెచ్డీలు చేసుకొని, బీటెక్లు చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారండి. ఏంటండి ఆ మందు ఉన్నదండి, ఇప్పుడు తాగుతున్న మందు బ్రాండ్, ఆ బ్రాండ్ పేరు తెలియదు ఎవరికి కూడా. 150 గంజాయి మందు ఏం చేద్దామంటే చివరికి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అంటే జనాలకు తెలిసిందా? జనాలకు అర్థమైందండి. అంటే తన ఒక పిచ్చోడు జనాలు కూడా పిచ్చోళ్ళ తయారు చేద్దాం అనుకుంటున్నాడు.
అంటే నేను పిచ్చోను కదా, జనాలు కూడా పిచ్చోను. అయితే అతను మందు తాగితే పిడిసిలైన వచ్చేస్తున్నాయండి. చెల్లెలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చంపించాడని అన్నాడు, ఇప్పుడు చెల్లెలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవునండి. అప్పుడు ఏంటంటే ఉత్తరాంధ్రకు వచ్చేప్పుడు కోడికత్తి డ్రామా ఆడాడు. రాయలసీమకి వెళ్తేటప్పుడు ఏమో అలా గొడ్డల డ్రామా ఆడాడు, వాళ్ళ బాబాయిని చంపేసింది. ఇప్పుడు ఈ కోస్తాంధ్రలో ఏమో ఇది పెట్టాడు అనమాట, రాళ్ళతో కొడుతున్నారు. రాళ్ళతో ఏంటంటే పబ్లిక్లోకి వస్తే చెప్పులతో కొట్టడానికి ఎప్పటి నుంచో ఉన్నారు జనాలు. అయితే రాళ్ళతోటి చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఆయన రావట్లేదు. ఆయన దొరికాడు, దొరకబట్టి ఎవడో రాయిస్తున్నాడు. అది ఒట్టుకున్నట్టు జనాలతో ప్రసారాలు చేసేస్తుందండి. సింపతి పెరిగిపోతే ఏ సింపతి పెరగదండి. గెలిచే పని లేదా మళ్ళీ జగన్? అస్సలు జీరో అండి. జగన్ అనే పదం జనాలు మర్చిపోయారండి. ఇంకా అవునా? మీ పల్లెటూళ్ళలో ఎలా ఉంది? పల్లెటూరులో నేను చీయండి అసహ్యం కూడా వేస్తున్నారు. ఒక మ్యాక్సిమం పథకాలు తీసుకున్న మహిళలు ఎవరు వేయరండి సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 1956లో అవతరించిందండి. అప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు చేశారండి. ఎవరు నాదెండ్ల భాస్కర్ రావు చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, రోసీ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. వాళ్ళందరూ ఇచ్చారండి పథకాలు. వాళ్ళందరినీ నేను ప్రజలు ఈ ముఖ్యమంత్రిని ఎందుకు తిడతాను? రీజన్ ఉంటుంది కదా, ఏదో రీజన్ ఉన్నది కదా. ఎందుకంటే ఈడేం చేస్తున్నాడో ఆడకు అర్థం కావట్లేదు, ప్రజలకు ఇంకేమంటే అర్థం అవుతుంది. ఆయన చదువుకున్న స్క్రిప్ట్ కూడా ఎవడో రాసిస్తే ఆడే సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు రాసిస్తే వీడు పూర్తిగా చదవలేకపోతున్నాడు. తొత్త అంటాడు. ఈ బొత్సత్యబాబు గారిని తొత్త అంటారు. ఏం అర్థం అవుతుంది జనాలకి? ఒక సైకో పరిపాలన జరుగుతుందండి. కక్షపూరితంగా రాజకీయం అంటే ఒకప్పుడు సున్నితంగా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే కక్ష, పగ, కుతంత్రం. అంటే పగ తీర్చుకోవాలి ఆడ మీద, ఆడిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి. కాదు కదా అధికారం ఇచ్చింది. అదే అందుకు ఇచ్చారు అనుకుంటాడండి. తనేమనుకుంటాడంటే పరిపాలన చేయడానికి జనాలు ఇవ్వలేదు, నేను కక్ష సాధించుకోవడానికి ఇచ్చారు కదా, ఇదే మంచి అవకాశం, నెక్స్ట్ నాకు ఎలాగ అవకాశం రాదని కక్ష సాధించుకుంటాడండి. అంతే. థ్యాంక్ యూ. గుడ్. వెరీ